హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో మెంతి కూర పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామా. నూనె పోసుకుందాం. ముందు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకుందాం. ఇవి కొద్దిగా చిటపటమన్న తర్వాత సాంబార్ ఉల్లిపాయలు, అలాగే గ్రేవీ కోసం మన నార్మల్ ఉల్లిపాయలు ఒక మీడియం సైజు తీసుకున్నాను. ఒకటి దీన్ని సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని మెత్తగా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసుకుందాం. మెంతి కూర చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. ఓ గుప్పెడు కంటే ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకుందాం. ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఒక అర స్పూన్ అంతా ధనియాల పొడి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంటను తక్కువగా పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాలతో పాటు మెంతి కూరను ఉడికించుకుందాం. మెంతి కూర కూడా ఇలా మంచిగా మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం పోసుకుందాం. చింతపండు మన పులుపుకి తగ్గట్టుగా పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి చిలుకలు, ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పులుసును కొద్దిగా దగ్గర పడే వరకు మరగనిద్దాం. ఉప్పు అయితే పడుతుంది, ఇంకొక అర స్పూన్ వరకు పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పులుసును బాగా మరగనిద్దాం. ఒక 10 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది. చూసారు కదా, పులుసు ఒక 10 నిమిషాల పాటు ఇలా మరిగింది కదా. ఇక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. దీంట్లో చాప ముక్కలు ఒక్కటే లేవు, కానీ సేమ్ చేపల పులుసు లాగే ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక స్టవ్ ఆపేసుకుందామా. మరి చూసారు కదా మెంతి కూర పులుసు ఎలా చేయాలో. మరి మళ్ళీ మరో వంటతో కలుద్దామా. అంతవరకు సెలవా మరి.